జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? పైసల కోసం. అంటే మీరే కదా సార్ ఆనెస్ట్గా ఉండమన్నారు సార్. అయినా ఎవరైనా పైసల కోసమే చేస్తారు కదా సార్. కానీ మీకు అందరూ గూగుల్ సార్ ఛాన్సాలు చెప్తారు సార్. ఇదంతా కాదు, అసలు ఈ జాబ్ నీకెందుకు ఇవ్వాలి? ఎంత మాట అన్నారు సార్. ఇప్పుడు మీరు ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిరు అనుకో సార్, ఆడిక్కడ కొన్ని రోజులు పనిచేసి వేరే కంపెనీలో మంచి సాలరీ వస్తే వెళ్ళిపోతాడు సార్. కానీ నేను అట్లా కాదు సార్. మీ దగ్గర ఇంటర్వ్యూ ఫేస్ చేసాడే గొప్ప సార్. ఇంకొక కంపెనీలో ఇంటర్వ్యూ ఫేస్ చేసే దమ్ము ధైర్యం నాకు లేదు సార్. ఈ కంపెనీ ఉన్న రోజులు ఇన్నే ఉంటా సార్. మళ్ళీ మీ కొడుకులో వస్తారు కదా సార్ ఇంటర్వ్యూ తీసుకోనికి, అప్పటిదాకా ఇన్నే ఉంటా సార్. బేసిక్గా నేను చెట్టులు అంటాను సార్. ఒక్కసారి వచ్చి పాతిపోతా తప్ప మళ్ళీ బయటికి వెళ్ళి పని ఉండదు సార్. ఇది కూడా మీకు బెనిఫిటే కదా సార్. టెల్ మీ అబౌట్ ఎనీ అచీవ్మెంట్ ఆఫ్ యోర్స్. ఒక్కటి కూడా లేదా? అంటే ఉన్నాయి సార్, కాకపోతే మీకు చెప్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారని భయం అవుతుంది సార్. ఇప్పటి వరకు ఇన్ని దారుణాలను తట్టుకున్నా, ఇది కూడా తట్టుకుంటా. చెప్పు. అంటే ఒక్కడనే ఒక ఫుల్ బాటిల్ మొత్తం తాగిన సార్. అన్ని బ్రాండ్లు కవర్ చేసిన సార్. నేను దాగని మందు లేదు సార్ మార్కెట్లా. ఇది అచీవ్మెంట్ సార్. మీ ముందు చెప్తున్నా కాబట్టి మీరు దాన్ని తీసి పడేస్తున్నారు సార్. అదే మా ఫ్రెండ్స్ ముందు వీటికి మస్తు అవా ఉంది సార్. మీకు అర్థమైతలేదు. హవా. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ స్కిల్స్? ఓపెనర్ లేకుండా బీర్ బాటిల్ మూత ఓపెన్ చేస్తా సార్. ఒక్కసారి బీర్ బాటిల్ లేపితే బాటమ్ సిప్ కొట్టేదాకా దింపండి సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి సార్. నువ్వు వర్కహాలిక్ అని రాసావు కదా,